హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. వచ్చి నీ భార్యని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు అని రాజ్ని మందలించిన అపర్ణ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ధాన్యలక్ష్మి ప్రకాశంని తన రూమ్లోంచి బయటకి గెంటేస్తుంది. అప్పుడు ప్రకాశం, ఏంటే నీవు ఈ ఇంట్లో నాకు ఎక్కడా చోటు లేదు పడుకోవడానికి అని అనుకుంటున్నావా? ఇంత పెద్ద ఇంట్లో నాకు నచ్చిన చోట పడుకుంటాను. బోడి నువ్వేంటి నాకు గదిలో చోటిచ్చేది అని ఆ దుండు దుప్పటిని తీసుకొని నేరుగా రాజ్ గదికి వెళ్ళి డోర్ని కొడతాడు. అప్పుడు రాజ్ మళ్ళీ లెగిసి సుభాష్ని చూస్తాడు. అప్పుడు సుభాష్ కూడా లేచి ఎవర్రా డోర్ కొడుతుంది అని అంటాడు. అప్పుడు రాజ్ వెళ్ళి చూస్తాను ఆగండి డాడీ అని వెళ్ళి డోర్ని తీస్తాడు. అప్పుడు ప్రకాశం ఉంటాడు. అప్పుడు రాజ్ అక్కడ ప్రకాశంని చూసి బాబాయ్ అని షాక్ అవుతాడు. అప్పుడు ప్రకాశం, ఏంటబ్బాయ్ అంత షాక్ అయ్యావేంటి అని అంటాడు. అప్పుడు రాజ్, ఏంటి బాబాయ్ నువ్వు ఈ టైంలో నా గదికి వచ్చావు అని అంటాడు. అప్పుడు ప్రకాశం, ఏం లేదురా అబ్బాయి, ఇవాళ నీ గదిలో పడుకుందామని వచ్చాను అని తన చేతిలో ఉన్న దిండు దుప్పటిని చూయిస్తాడు. అప్పుడు రాజ్, ఏంటి నువ్వు కూడానా అని అంటాడు. అప్పుడు ప్రకాశం, నేను కూడా అంటే ఇంకా ఎవరున్నారు గదిలో అని లోపలికి తొంగి చూస్తాడు. అప్పుడు సుభాష్ కూడా లేచి వస్తాడు. అప్పుడు ప్రకాశం లోపలికి వెళ్ళి, ఇదేంటన్నయ్యా నువ్విక్కడున్నావేంటి అని అంటాడు. అప్పుడు సుభాష్, అంటే మా గదిలో మీ వదిన లేదు కదరా, నాకు అక్కడ నిద్ర పట్టడం లేదు, అందుకే ఇక్కడ పడుకుందామని వచ్చాను అని అంటాడు. సర్లే కానీ నువ్వెందుకని దిండు దుప్పటిని తీసుకొని వచ్చావు? మీ భార్య ఇంట్లోనే ఉంది కదా, నాకంటే నా భార్య ఇంట్లో లేదు ఈ వెధవ వల్ల అని అంటాడు. అప్పుడు ప్రకాశం, సరిపోయిందిలే అన్నయ్య, నువ్వేమో వదినలేదు అని నీకు నిద్ర పట్టక ఇక్కడికి వచ్చావు, కానీ నా బాధ ఎవరికి చెప్పుకోనన్నయ్య, నా భార్య ఇంట్లో ఉన్నా కానీ నాకు చోటు ఇవ్వకుండా నన్ను గదిలోంచి బయటకి గెంటేసింది అని దీనంగా మొహం పెట్టుకొని చెప్తాడు. అప్పుడు సుభాష్, అదేంటి ప్రకాశం, ఎందుకు ధాన్యలక్ష్మి నిన్ను గెంటేసింది, ఏమైంది అసలు అని అంటాడు. అప్పుడు ప్రకాశం, ఆవిడ గారి కోసం నేను ఈ ఇంట్లో ఆస్తి పంపకాలు చేయమని అడగాలంటన్నయ్య, ఆ పని నేను చచ్చినా చేయను, అందుకని దిండు దుప్పటి తీసుకొని నేనే వచ్చేసాను అని అంటాడు. అప్పుడు రాజ్, మీరిద్దరూ ఎవరికి వాళ్ళు దిండు దుప్పట్లు తీసుకొని నా గదికే వచ్చారు, ఇప్పుడు ముగ్గురు పడుకోవడానికి ప్లేస్ ఎక్కడుంది అని అంటాడు. అప్పుడు సుభాష్, ఇక్కడే పడుకుంటాం, ముగ్గురు పడుకుంటాం అని అంటాడు. అప్పుడు రాజ్, ఏంటి మనం ముగ్గురమా ఈ గదిలోనా అని అంటాడు. అప్పుడు ప్రకాశం, ఏమైందబ్బాయి, అటు పక్క మీ నాన్న, ఇటు పక్క నేను, మా ఇద్దరి మధ్యలో పడుకో అని అంటాడు. అప్పుడు రాజ్, అమ్మో నా వల్ల కాదు, అలా పడుకుంటే నాకు అసలు నిద్రే పట్టదు, నేను వెళ్ళి ఏ హాల్లోనో లేకపోతే మమ్మీ వాళ్ళ గదిలోనో పడుకుంటాను, మీరిద్దరూ ఇక్కడ పడుకోండి అని అంటాడు. అప్పుడు ప్రకాశం, నువ్వే వెళ్ళలేరా అబ్బాయి, నాకు మళ్ళీ ఒక్కడనే పడుకుంటే నిద్ర పట్టి చావదు అని అంటాడు. అప్పుడు రాజ్, అందుకే నేను వెళ్తానన్నాను, మీరిద్దరూ ఇక్కడ పడుకోండి అని దిండు దుప్పటిని తీసుకొని రాజ్ తన గదిలోంచి బయటికి వస్తాడు. అప్పుడే ఇందిరాదేవి తన గదిలోంచి బయటికి వస్తుంది. బయటికి వచ్చి దిండు దుప్పటిని తీసుకొని వస్తున్న రాజ్ని చూసి, ఏంట్రా నువ్వేంటి దిండు దుప్పటిని తీసుకొని ఇలా నీ గదిలో పడుకోకుండా బయటకు వస్తున్నావు, నీ గదిలో కావ్య లేదనా, కావ్య లేకపోతే నీ గదిలో నిద్ర పట్టడం లేదారా నీకు అని అంటుంది. అప్పుడు రాజ్, హలో హలో నానమ్మ, అంత సీన్ లేదు, ఆవిడ గారు ఉంటేనేనా ఏంటి, ఇన్ని రోజులు నేను నా గదిలోనే కదా పడుకున్నాను, ఈరోజు బాబాయ్ డాడీ నా గదిలో పడుకుంటానన్నారు, అందుకే నేను మమ్మీ వాళ్ళ గదిలో కానీ హాల్లో కానీ పడుకుందామని వచ్చాను అని అంటాడు. అప్పుడు ఇందిరాదేవి, పైకి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కానీ నిజం చెప్పు రాజ్, కావ్య లేదనే కదా నువ్వు నీ గదిలోంచి బయటికి వచ్చేసావు అని అంటుంది. అప్పుడు రాజ్, అదేం లేదు నానమ్మ, ఏంటి నువ్వు అని అక్కడ నుంచి చిరాకుగా
అపర్ణ వాళ్ళ గదిలోకి వెళ్ళి నిద్రపోతాడు. మరుసటి రోజు ఇందిరాదేవి ఉదయాన్నే లెగంగానే శాంత పనిలో మానేసింది అని తెలుస్తుంది. అప్పుడు ఇందిరాదేవికి ఏ దారి దొరక్క తానే వంట చేయడానికి వంటగదిలోకి వెళ్ళి ఇంట్లో అందరికీ వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇందిరాదేవి చేయి పైన కొంచెం కర్రీ పడుతుంది. అప్పుడు అమ్మా అని అరుస్తుంది. గిన్నె కూడా కొంచెం కింద పడిపోతుంది. అప్పుడు స్వప్న పరుగు పరుగున అమ్మమ్మగారు అమ్మమ్మగారు ఏమైంది అనుకుంటూ రాజ్, ఆంటీ, అంకుల్ అని అందరినీ పిలుస్తూ ఉంటుంది. అప్పుడు అందరూ పరుగు పరుగున వస్తారు. అప్పుడు ఇందిరాదేవిని తీసుకెళ్ళి ఒక చైర్లో కూర్చొని పెట్టి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది స్వప్న. అప్పుడు రాజ్, ఏంటి నానమ్మ ఇది, నీకు ఇంత వయసు వచ్చాక కూడా నువ్వు వంట చేయడం ఏమిటి, ఇంట్లో శాంత లేదా, శాంత అని కోపంగా అరుస్తూ ఉంటాడు. అప్పుడు రుద్రాని, ఇంకెక్కడి శాంత, పిచ్చిది, నేను కావాలని రెచ్చగొట్టానని తెలియక వెళ్ళిపోయింది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇందిరాదేవి, శాంత పనిలో నుంచి మానేసిందంట రాజ్, ఇంట్లో వంట చేయడానికి మీ అమ్మ కూడా లేదు, కావ్య కూడా లేదు, వాళ్ళిద్దరిని తీసుకురమ్మంటే నువ్వేమో ఒప్పుకోవడం లేదు, ఇంకా దానిలక్ష్మి ఉంది అంటే తన ఒక్కదానికి వండుకుంటుంది, ఇంకా ఇంట్లో అందరికీ వంట చేయడానికి నేనే కదా ఉంది, స్వప్న ఏమో కడుపుతో ఉంది, పైగా తనకి వంటలు కూడా రావు, ఇంకా మీ రుద్రాని అత్తయ్య చెప్పావా, తినడానికి మెనూ ఇవ్వమంటే ఇస్తుంది కానీ వంట చేయడానికి మాత్రం సహాయం మాత్రం అస్సలు చేయదు అని అంటుంది. అప్పుడు రాజ్కి వెంటనే కోపం వచ్చి కావ్యకి కాల్ చేస్తాడు. కాల్ చేసి ఇంట్లో నానమ్మని చూసుకోవడానికి ఎవరూ లేరు, ఇంట్లో మా అమ్మ కూడా లేదు అని నానమ్మే వంట చేస్తోంది, అలా వంట చేస్తూ ఉంటే నానమ్మకి చేయి కాలింది, నువ్వు వెంటనే మా అమ్మని మా ఇంటికి పంపించు అని అంటాడు. అప్పుడు కావ్య, నేనేమన్నా మీ అమ్మని పట్టుకొని ఆపుతున్నానా అండి, మా ఇంట్లో ఆవిడ గారు రాను అంటున్నారు, మీకు అంతగా ఉంటే మీరే వచ్చి మీ అమ్మగారిని తీసుకెళ్ళండి అని అంటుంది. అప్పుడు రాజ్, ఇదిగో కళావతి, నేను నీకు మరీ చెప్తున్నాను, మా నానమ్మ తాతయ్యల మీద గౌరవం నిజంగా నీకు ఉండి ఉంటే మా అమ్మని వెంటనే మా ఇంటికి పంపించు అని అంటాడు. అప్పుడు అపర్ణ అది విని వెంటనే ఫోన్ని తీసుకొని, ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నాను, ఓ పెద్ద బాధ్యత గల భర్తలాగా కావ్యని నిందిస్తున్నావు, నీకంత బాధ్యతే ఉంటే వచ్చి నీ భార్యని ఇంటికి తీసుకెళ్ళు అని అంటుంది. అప్పుడు రాజ్, ఇదేంటబ్బా వాయిస్ మారింది మమ్మీ అని అంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.